ఏం హారతి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? బయటనే నిలబడ్డావు. ఎప్పుడు ఇంతనా నటిస్తున్నావా? ఏం మాట్లాడుతున్నారన్నా? నేను చాలా పద్ధతి గల ఫ్యామిలీలో పెరిగాను. నువ్వేందో నీ పద్ధతి ఏందో రెండు టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఈ ఫ్లాట్లో నీతో పాటు ఇంకో పిల్ల ఉంటుంది. పిల్ల పిల్ల అనేసరికి సొలుగారుస్తున్నావు అంటే అప్పుడే అర్థమైంది నువ్వు ఎంత పద్ధతిగా పెరిగినావో. ఏదో మా అయ్యకి తెలిసినోని కాబట్టి డేర్ చేస్తున్నా. ఆ పిల్ల ముందు పిచ్చి కథలు పడి నా ఇజ్జత్ తీయకు. అర్థమవుతుందా? ఇజ్జత్ తీసినంత రేంజ్లో ఉండాలిగా అమ్మాయి. ఓ అమ్మాయి, పర్లేదు. హలో మాస్టర్, నువ్వేంటి గోడకు సున్నాలు వేసేవాడు దిక్కులు చూస్తున్నావు? ఏంటి వీడా? ఏంటిదా? మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? లేదు, మీరా అనబోయి ఇదా అన్నాను. అయితే మీ ఇద్దరు మంచిగా ఉండి టైంకి రెంట్ ఇవ్వండి. ఇతను ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. అచ్చా, అయితే నువ్వు బయటికి వెళ్ళిపో. ఏదో రెంట్ ఇవ్వడానికి కష్టం అవుతుందని పార్ట్నర్ ఎత్తికి తెస్తే ఉంటావా పోతావా? నాకైతే ఆకలి అవుతుంది, నేను పోతా. బాడీ బిల్డర్ లాగా లగేజ్ మోస్తున్నావే, లోపలికి వెళ్ళి చదువుకో. ఉంటావా? బెటర్ షిఫ్ట్ అయిపో. నాకేమో షిఫ్ట్ అయ్యే సీన్ లేదు. వాడికి పగలపూట చుక్కలు చూపించి ఈ ఫ్లాట్లోనే కాదు ఈ సిటీలో లేకుండా చేస్తా. మరి నువ్వే ఆలోచించుకో, ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా. ఎక్కడుంది? నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళ నమ్మద్దు, పిచ్చిగా ప్రేమించి పిచ్చగా హలో మేడం, ఫేస్ కాస్త రైట్ టర్నింగ్ ఇచ్చుకోండి. కిక్కి అని నవ్వుకుని వెళ్తున్నావు. ఈ సగం నేను తుడిచా, ఆ రిమైనింగ్ సగం నువ్వు తొడాలి. తెగ తిప్పుకొని వెళ్తున్నావు టిక్కు టిక్కు అంటూ. నువ్వేం నా మీద పెత్తనం చేయాల్సిన అవసరం లేదు. నా పని ఎప్పుడు చేసుకోవాలో నాకు బాగా తెలుసు. నీకు తొక్క తెలుసు. పగలంతా పడుకొని రాత్రి ముగ్గులేసా నువ్వు. నీ గురించి నాకు చెప్తున్నావు. నువ్వేమైనా తక్కువ? పగలంతా సోడా తాగి నైట్ మందు తాగుతావు. ఆ సోడా మందు పక్కన పెడితే స్టఫ్ తినేసే ఫేసే నీది. నువ్వు ఆ స్టఫ్నైనా మిగులుస్తావా? నీది పెంట మొహమే. ఏదో బెండకాయ మొహం వేసుకొని. నీది బర్రె కల్లే. నీది బర్రె ముగ్గురా. ఇదే డ్రెస్ నువ్వు వేసుకుంటే ఎగ్జాక్ట్ యాప్ట్ ఉంటావు తెలుసా. పోరా, దీంతో కొడితే బాడీతో కొట్టానుకో నీతో కొట్టు కూడా బొక్కే. నీతో డిస్కషన్ అనవసరం. లాక్ ఓపెన్ అవ్వట్లేదేంటి? హలో బాను, త్వరగా బయటికి రా. కష్టంగా ఉంది, ఆపుకోలేకపోతున్నాను. బాను బయటికి రా, టైం అవుతుంది. బాను సాడిస్ట్ మోహన్ దానా. ఇదేంటి ఇలా చూస్తుంది? నేను చేసుకున్న ఫుడ్ అంతా ఏమైపోయింది? ఏం కనిపించట్లేదేంటి? ఫుడ్ బాగుంది. సాడిస్ట్ మోహన్ దానా, నువ్వు చల్లగా ఉండాలమ్మా, చల్లగా ఉండాలి.
లేకపోయినా దయ్యంలో ఉంది. నేను కదా భయపెట్టాలి. మతి మతి భానుమతి భానుమతి హలో. పిచ్చా నీకేమన్నా? రాత్రి ఏంటి ఈ అవతారం? పో, అంటే బయటికి పో. భయపెడతాం అనుకున్నా. పోరా పో. మేడం ఇది 201 కదా? ఇది 201 ఆర్డర్ పెట్టింది నేనే. థ్యాంక్స్, చాలా ఫాస్ట్గా తెచ్చాను. థ్యాంక్ యూ మేడం. సార్ మీ ఆర్డర్. ఎంతసేపు అయ్యా ఫుడ్ ఆర్డర్ తేయడానికి? సార్ మనీ సార్. ఎన్నిసార్లు పే చేయాలయ్యా? ఆల్రెడీ ఆన్లైన్లో పే చేసే కదా. అదేంటి సార్ సిఓడి పెట్టారు కదా? సిఓడియా? కావాలంటే భానుమతి గారిని అడగండి. నేను దాన్ని అడిగేదేంటి తొక్క? అదేంటి సార్ తనే కదా ఆర్డర్ పెట్టింది. మేడం మీరనే చెప్పండి మేడం. నేను ఆల్రెడీ ఆర్డర్ రిసీవ్ చేసుకున్నా కదా. అదేంటి మేడం మీ ఆర్డర్ ఇదే అనుకుంటా. బహుశా ఏదో మిస్ప్లేస్ అయినట్టుంది. థ్యాంక్ యూ సార్. అంటే ఆఫర్లో వచ్చిందని. నాకు ఇప్పుడు అర్థమైంది నీకు భానుమతి అని ఎందుకు పెట్టారు. నీకెలాగో మతి లేదు కదా, అట్లీస్ట్ పేరులోనైనా ఉండాలని. ఎక్స్ట్రా చేయకు, బీన్ యూర్ లిమిట్స్. ఇంగ్లీష్ నా నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఇంకా నీ దగ్గరే ఉందా? ఎప్పుడు పక్కనోడు వాడడం పక్కనోడు తినడమే. చెప్పా కదా ఆఫర్లో వచ్చిందని. సండే రోజు ఫ్రీగా పెడతారా మీ ఊర్లో ఫుడ్? కాస్త మెల్లిగే, ఇల్లు ఓనర్ గాడిది మళ్ళీ తిడతాడు. ఒక అమ్మాయి వద్దు అనుకుందంటే ఇంక తన లైఫ్లోకి రానివ్వదు, అది వస్తువైనా మనిషి అయినా. అలాంటిది నన్ను తన ఫ్లాట్లోకి యాక్సెప్ట్ చేసిందంటే ఒరిజినల్ కాపీ నా దగ్గర పెట్టుకున్నా. నేను చించేసిన తర్వాత కూడా లెటర్ ఇస్తున్నాడంటే మేబీ సారీ చెప్పడానికేమో.
స్పెట్స్ మిస్ అయినట్టున్నాయి. స్పెట్స్ వేద్దామా? ఏయ్, అయిపోయారా నువ్వు? ఆగు, ఆగరా, ఆగు. ఆగు. ఏయ్. అబ్బాయిని కదా, సిగ్గు లేకుండా అడుగుతున్నా. మన లవ్ మళ్ళీ రీస్టార్ట్ చేద్దామా? అమ్మాయిని కదా, సిగ్గు పక్కన పెట్టి చెప్తున్నా. నాకు ఓకే.